ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవంతి నిద్ర లేవగానే నా మొహం చూస్తుంది. అమ్మ మొహం చూడటం కుదరదు. పడుకునే టైంలో కుదరదు. అమ్మ బయటికెళ్ళినా అవంతి చూడటం కుదరదు. అందుకే ఈ ఫోటో. పైగా మాకు అమ్మలాంటి పాపే పుడుతుందని నమ్మకం కలిగించేలా ఉండటం కోసం ఈ ఫోటో చేయించాను. అసలు నా చిన్నప్పుడు ఫోటోలు నేను దిగలేదు కదరా, మరి ఫోటో ఇప్పటి నీ ఫోటో ఇచ్చి కంప్యూటర్లో చిన్నప్పటి ఫోటో చేయించానమ్మా. అచ్చా నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో అలాగే వచ్చిందిరా ఫోటో. నిజంగా నాకు చాలా నచ్చింది. నా గుండె నిండిపోయేటట్టు చేశావు నాన్న. మరి నాకు నీలాంటి అమ్మాయి పుడుతుందా అమ్మా? పుడుతుందిరా, అచ్చ నాలాంటి అమ్మాయే అవంతి కడుపును పుడుతుంది. ఇది నా ఆశీర్వాదం. సరే తీసుకెళ్ళు. ఇక్కడ ఒక్క దుర్గతోనే వేగలేక చూస్తుంటే మళ్ళీ ఇంకో దుర్గలాంటి అమ్మాయా? ఈవిడ మా నరాలు తెంపేస్తుంది. ఇక ఆ దుర్గొచ్చి ఏం చేస్తుందో. అమ్మ లాంటి పాప కావాలంట. అమ్మ లాంటి పాప. అమ్మ నిన్ను మెచ్చుకుంటుంది. అమ్మ నిన్ను పొగుడుతుంది. అమ్మ నీ మీదే ప్రేమ చూపిస్తుంది. నచ్చలా, నాకు నచ్చలా. అమ్మ నిన్ను అంత ఆప్యాయంగా చూడటం నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. నక్షత్ర, చూసావా వాడేం చేశాడు? వాడు భార్యకి గిఫ్ట్ తెచ్చాడంట. అది అమ్మ పోలికలతో అమ్మాయిని క్రియేట్ చేసి మరీ తెచ్చాడంట. వాడికి అమ్మలాంటి పాప కావాలంట. అమ్మలాంటి పాప. నటన మురారి, అంతా నటన. మీ అమ్మగారి అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకోవడానికి ద్వారక వేసిన ప్లాన్. అతనికి మాత్రమే ఆవిడ మీద ప్రేమ ఉంది అని అది చూపించుకోవడానికి ఏ దారిని వదలకుండా వాడిస్తున్నాడు. మొగుడు పెళ్ళాలు బాగా నటిస్తున్నారు. మీ అమ్మగారు కూడా వాళ్ళ నటిని నిజమనిపోయి ఫీల్ అయిపోతున్నారు. ఎంతైనా కన్న కొడుకు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. మీ అమ్మగారికి నీ మీద కూడా అంతే ప్రేమ ఉందంటావు, అంతేనా? అంతేగా, ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ రేంజ్ లో మాత్రం అస్సలుండదు. ఇదే ఫోటో నువ్వు చేయించుకుని వచ్చి అమ్మా నాకు నీలాంటి అమ్మాయి పుట్టాలి అని చెప్తే ఆవిడ ఎంతలా రియాక్ట్ అవుతుందని నాకు అనిపించట్లేదు. అబ్బబ్బబ్బా, వీడు ఎంతసేపు చేస్తాడు గోదావరి? వచ్చేస్తాడు. ఆర్టీఏలో చాలా రష్ ఉంటుంది కదా అయ్యగారు, కొంచెం టైం పడుతుంది. సార్. ఏమయ్యా, ఎంతసేపు వెయిట్ చేయాలయ్యా? సార్, మనది అనఫిషియల్ పని కదా, అందుకే కొంచెం టైం పట్టింది. అనఫిషియల్ అంటారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. ఇదే పని అఫీషియల్ గా చేస్తే వాళ్ళు డబ్బులు తీసుకోరా? ఏంటి సార్ అలా అంటారు? పైసా లేకుండా ఇక్కడ పని అస్సలు ముందుకెళ్ళదు.
దేనికైనా డబ్బు లేకపోతే అసలు లోపల వాళ్ళ పెన్ను కదలదు, నోరు మాట్లాడదు. ఇంకా మనకి కాబట్టి ఈ మాత్రం తొందరగైనా ఇచ్చారు సార్. సరే సరే, ఆ బైక్ డీటెయిల్స్ తెలిసాయా? ఆ, మీరిచ్చిన బైక్ నెంబర్తో డీటెయిల్స్ తీయించాను సార్. ఆ బైక్ ఓనర్ పేరు మురారి. ఆ పర్సన్ అడ్రస్ ఇదే సార్. థ్యాంక్స్ రా. అయ్యో సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నన్ను ఆర్టీఏ ఏజెంట్ని చేసింది మీరు. మీకోసం నేను ఈ చిన్న పని చేయగలడం నా అదృష్టం. సరే ఇదిగో, హ్మ్? ఈ డబ్బులు ఉంచుకో. సార్ ఏంటి సార్ ఇది? మీరు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి సార్? రేయ్ తీసుకోరా. లేదు సార్, మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా అంత దుర్మార్గుడు ఉండడు సార్. రేయ్, నోరు మీరా. నేను ఇస్తున్నది నువ్వు ఈ పని చేసి పెట్టావని కాదు. మొన్న పెద్ద పండక్కి నువ్వు ఇంటికి రాలేదు కదా, ఆ రోజు ఇవ్వాలనుకున్న డబ్బులు, వాటికి ఇంకొన్ని డబ్బులు కలిపిస్తున్నాను, తీసుకో. సార్ రేయ్ నోరు మూసుకొని తీసుకోరా. హ్మ్. హ్మ్. డబ్బులు వేస్ట్ చేయకుండా ఏమైనా మంచివి కొనుక్కో. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఆ, లోపల కొంచెం పనుంది. సరే సరే, వెళ్ళు వెళ్ళు. హౌస్ నెంబర్ 27, రోడ్ నెంబర్ 72, సీతమ్మ ధార. ఆ, గోదావరి దొరికేసింది. దుర్గమ్మల చేతికి దొరికేసింది. ఇంకా తప్పించుకోలేదు. మనం వెంటనే ఈ అడ్రస్ ఎక్కడో తెలుసుకోవాలి. మన ప్లాన్ అమలు చేయాలి. దుర్గని మన ప్లాన్లోకి లాగాలి. ఇదంతా జరగాలంటే మనం దుర్గని కిడ్నాప్ చేయాలి. పాపం దుర్గగారు తన కుటుంబానికి దూరమై ఈ ముసలాయన కోసం బలి కాబోతుందన్నమాట. ఈయన అనుకుంటే ఆ పని ఎలాగైనా చేసేస్తాడు. ఇంకా దుర్గగారికి ముందు ముందు అన్నీ కష్టాలే. ఏం ఆలోచిస్తున్నావు గోదావరి? ఆహా, ఏం లేదయ్య గారు. వెళ్ళు, కారు స్టార్ట్ చేయి. ఇంకా నా అదృష్టం ఈ కారు కంటే స్పీడ్గా పరిగెత్తబోతోంది. కారు తీ, గూగుల్ మ్యాప్ ఆన్ చేయి, పద. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. అబాబాబాబా, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. ముసలాయన మంచి హుషారుతో ఉన్నాడు. వయసు తుల్లిపడుతుంది పాపం. ఏంటి గోదావరి, ముసలోడు దసరా పండగ చేసుకుంటున్నాడు అనుకుంటున్నావా? అయ్యగారు, నాకు తెలుసులే. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా ఇదే అనుకుంటారు. వామ్మో, ఈయన మామూలోడు కాదే. గోదావరి, ఇంకేమీ ఆలోచించకు. మనకంతా మంచే జరగబోతోంది. హుషారుగా పోనీ అబ్బా. हम तुम एक कमरे में बंद हो, एक कमरे में बंद हो. అయ్యయ్యో బ్రహ్మయ్యా, అన్యాయం చేశావేమయ్యా. ఈ గుళ్ళోడే గుళ్ళెప్పైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అయ్యా అయ్యా అయ్యా. ఏంటి కారు ఆపావు? దుర్గ ఇల్లు వచ్చేంత వరకు కారు ఆపొద్దని చెప్పానా? ఒకసారి అటు చూడండి అయ్యగారు. ఇతను ద్వారక దుర్గ కొడుకదు? అవునయ్య గారు, అతనే. మొన్న హోటల్లో దుర్గగారికి భోజనం పెట్టించాడు కదా. అతనే. ఆహా, ఏం కొడుతున్నాడబ్బా, సూపర్. ఆహా, దుర్గ కొడుక మజాక కొట్టు.
వేసుకుంటున్నా రాజా ఏయ్ ఏయ్ అది అది ఎరా ఆడవాళ్ళని కిడ్నాప్ చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, ఇదేనా నీ వ్యాపారం? అయ్యగారు మీరేంటి అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు? మరి ఒక రౌడీని పోలీసు కొడుతుంటే మనకు ఎంజాయ్మెంటే కదా. అసలే ద్వారకకి వాళ్ళమ్మ అంటే ఎంత ప్రేమో మనం చూసాం కదా. అతన్ని వాళ్ళ అమ్మ నుంచి దూరం చేస్తే అతను ఎందుకు ఊరుకుంటాడు? వాణ్ణి కొట్టిన దానికంటే డబల్ మనల్ని కొడతాడు. కానిస్టేబుల్స్, వీడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి లాకప్ లో వేయండి. నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. వచ్చాక వీడి సంగతి చెప్తాను. తీసుకెళ్ళండి. ఏ గోదావరి, కారెందుకు దిగావు? వద్దయ్య గారు మీరు మీ ప్లాన్ వదిలేసుకోండి. ఇది జరిగే పని కాదు. ఏంటి గోదావరి, ఎందుకు జరగదు? జరిగేలా నేను చేస్తాను. పద దుర్గ దగ్గరికి వెళ్దాం. అయ్యో ఇదంతా చూశాక కూడా మీరు దుర్గగారి ఇంటికి ఎలా వెళ్దామని అంటున్నారు? ఈ పోలీసు కొడుకు, ఆ సైకో కొడుకు ఇద్దరూ కలిసి వచ్చినా నేను తగ్గేదే లేదు గోదావరి. దుర్గ లాంటి సూపర్ లేడీ నాకింకొకరు దొరకరు. నాకు దుర్గే కావాలి. దుర్గే నా ఆశ తీర్చగలదు. ఏం జరిగినా నా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాల్సిందే. అయితే మీరు ముందుకు వెళ్ళండి, నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అవునయ్య గారు మీరే చూశారుగా ద్వారక ఎవరిని అరెస్ట్ చేశాడో. అతను అరెస్ట్ చేసింది మధురవాడ సింహాచలాన్ని. ఆ సింహాచలం ఎంత పెద్ద రౌడీనో మీకు తెలుసుగా. అతన్నే అంత ఈజీగా అరెస్ట్ చేశాడంటే మీరో లెక్క. నా మాట వినండి, మీరు కూడా ఆలోచన మానుకోండి. కావాలంటే వేరే ఏదైనా ప్లాన్ చేయండి. నో వే. నేను దుర్గను ఎలా వదులుకుంటాను? వదులుకోను, వదులుకోలేను. అయితే నేనే మిమ్మల్ని వదిలేసుకుంటాను. గోదావరి, అవునయ్య గారు నాకు చాలా భయంగా ఉంది. రేపు 4 లేడీ కానిస్టేబుల్స్ నన్ను చావగొడుతుంటే ఆ దెబ్బలు నేను భరించలేను. వద్దు, నేను మీతో రాను. నో వే. రాకుండా ఎక్కడికి పోతావు గోదావరి? నాతో రాకుండా నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోగలను అనుకుంటున్నావా? వెళ్ళలేవు. నేను వెళ్ళనివ్వను. నేను మీ దగ్గర ఉద్యోగం కూడా మానేస్తాను. అయినా నువ్వు ఈ ప్లాన్ నుంచి బయటికి పోలేవు. ఏ ఎందుకు పోలేను? నేను నిన్ను అలా ఇరికించా. ఇరికించారా? చూడు, ఇది ఎవరి ఫోను? నాదే. ఈ ఫోన్ నుంచే కదా మురారి బండి ఫోటో తీసావు. ఆ ఫోటో చూపించే కదా మురారి ఇంటి అడ్రస్ తెలుసుకున్నావు. నువ్వే కదా నాకు దుర్గను చూపించావు. ఇప్పుడు ఈ ఫోన్ పోలీసులకిచ్చి ఇదంతా నీ వల్లే జరిగిందని చెప్పారంటే పోలీసులు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. అమ్మో నాయనో, అయ్యగారు ఎంత పని చేశారు అయ్యగారు? మీ మీద గౌరవంతో నేను ఈ పని చేస్తే నన్ను ఇంత దారుణంగా ఇరికిస్తారా? నన్ను వదిలి నువ్వంత తేలిగ్గా తప్పుకోగలననుకుంటున్నావా? ఇది అన్యాయం అయ్యగారు. ఎందుకు భయపడుతున్నావు గోదావరి? భయమే మనల్ని చూసి భయపడాలి గాని మనం భయపడకూడదు. మీ డైలాగ్ బానే ఉంది, కానీ భవిష్యత్తే భయపడేటట్టుంది. నీకు భయం వేసినా సరే నాతో నువ్వు రావాల్సిందే. పద బండికో. పోనీ, స్పీడ్గా పోనీ. ఊరుకోండి అయ్యగారు.
మధురవాడ సింహాచలాన్ని అరెస్ట్ చేశారు కదా, మర్యాదగా వదిలేండి అన్న. కుదరదు, వాణ్ణి వదిలేదే లేదు. పెట్రా ఫోన్. అయ్యగారు, అదిగో ద్వారక మన ముందే వెళ్తున్నాడు. అతను కూడా వాళ్ళింటికే వెళ్తున్నట్టున్నాడు. మనము అటే. నువ్వు ఇంకెటు చూసే పని లేదు, అతన్ని ఫాలో అయిపో, వాళ్ళింటికి వెళ్ళిపోతాం. అలాగే అయ్యగారు. ద్వారక. హలో హలో అమ్మా. చెప్పు ద్వారక. అమ్మా, నేను అర్జెంటుగా ఎస్పీ గారి ఆఫీస్కి ఫైల్ తీసుకొని వెళ్ళాలి. ఆ ఫైల్ నా రూమ్ కబోర్డ్లో ఉంది, ఎల్లో ఫైల్. కొంచెం అది బయటికి తీసుకురామ్మా, నేను ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. వచ్చేస్తున్నావా? సరే, అలాగే తీసుకొస్తాను. ఇదిగో ద్వారక. అదిగో వచ్చింది నా అదృష్ట దేవత, నా ఇంట్లో దీపం వెలిగించి వెలుగులు నింపే దేవత. ఈయన ఏదో అనుకుని ఇంకేదో చేసి చివరికి దుర్గగారి చేతిలో చావు దెబ్బ తింటాడేమో అనిపిస్తుంది. ఏంటో దూరంగా ఉన్న పులిని దగ్గరికి పిలిచి దాని నోట్లో తల పెడుతున్న వాడిలా కనిపిస్తున్నాడు ఈయన. ఇదేనమ్మా. బాయ్ అమ్మా. రే ఆగరా. ఏంటమ్మా? ఏంటంత స్పీడు? ఎందుకంత తొందర? ఓ రౌడీని ఇప్పుడే అరెస్ట్ చేశానమ్మా. వాడిని స్టేషన్కి పంపించుట్టు వచ్చాను. ఈ ఫైల్ అర్జెంటుగా ఎస్పీ గారికి ఇవ్వాలి. ఆయన మీటింగ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి. చాలా చాలా పని ఉందమ్మా. ఎవర్రా వాళ్ళు? మధురవాడ సింహాచలం. వాడా? వాడు చాలా దుర్మార్గుడ్రా, జాగ్రత్త. సరే అమ్మా, నేను చూసుకుంటాను. బయలుదేరుతానమ్మా. బాయ్. బాయ్ రా. ఈ కారెవరిది? ఈ వీధిలో ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇక్కడ ఆగారు? అయ్యగారు, దుర్గ మనల్నే చూస్తుంది. ఆ అదృష్ట దేవత చూపు మన మీదే ఉన్నప్పుడు సంబరపడాలి గాని టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అదృష్ట దేవత నాకు యమదేవతలా కనబడుతుందేంటి? అది నీ భ్రమ. కార్లో ఉన్నవాళ్ళు ఇటే చూస్తున్నట్టు అనిపిస్తోంది. అసలేంటో తెలుసుకోవాలి. ఆహా, ఏమి స్టైలు, ఏమి నడక! అదృష్ట దేవత ఎదురొస్తోంది. కొంతమందికి అదృష్ట దేవత తలుపు తడుతుంది అనిపిస్తుంది, కానీ కొంతమందికి దురదృష్ట దేవత ఎదురొస్తూ ఉంటుంది. ఇదిగో ఇలాగా. చెప్పాను కదా, అది నీ భ్రమబ్బా. దుర్గా నా తలరాతను మార్చే దేవత. తలరాతనే మారుస్తుందో తలలే తీస్తుందో ఎవరికి తెలుసు?
ఎవరు మీరు? అది మేము ఇక్కడ ఇల్లు ఏమన్నా అద్దెకు దొరుకుతుందేమో చూస్తున్నామమ్మా.